సంఘీభావం చెప్పాల్సిగా కోరుతున్నాం. ఇప్పటిదాకా నరసింహారెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. గతంలో మేము కూడా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో పోరాటాలు చేసినాము. ఎన్నో కేసులు కూడా మా మీద పెట్టారు. ఎన్ఆర్పీ బేరింగ్లో ఇప్పటి కూడా మా మీద నరసింహారెడ్డి మీద, నా మీద, ఇంకొక అతని మీద కేసులు కూడా నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ యాజమాన్యాలు చేసే దౌర్జన్యాలకు మనము భయపడే ప్రసక్తి లేదు. దేనికైనా ముందుండి పోరాడి మన హక్కులను సాధించుకునేంత వరకు మనం పోరాటం చేయక తప్పదని చెప్పి మనందరం ఐక్యంగా ఉండి మనం అంతా అన్నదమ్ముల లెక్క ఉండి మనం పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు తప్ప మా అంటే కేసులు పెడతాడు, అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. కానీ ఈ యాజమాన్యం మొండి వైఖరి నశించేంత వరకు దిగొచ్చి వారంతర వారు మనం పెట్టిన డిమాండ్లపై వాళ్ళు స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడున్న కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఏకం చేసి మేము ఆటో డ్రైవర్లను కూడా మీ పక్షాన ఉండి మేము పోరాడతామని చెప్పి ఈ టైం ఇచ్చినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా హైదరాబాద్ సెంట్రల్ కమిటీ తరఫు నుంచి, ఆటో యూనియన్ తరఫు నుంచి ఇక్కడికి వచ్చిన అందరి కామ్రేడ్ అందరికీ పేరు పేరున విప్లవందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాబట్టి మన న్యాయమైన హక్కుల గురించి దాదాపు మల్లాపూర్ నేను బెల్లో పనిచేస్తాను. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించినప్పుడు పరిస్థితి ఇప్పటికి చూసుకుంటే వేల పర్సెంటేజ్లు డెవలప్ అయినటువంటి మనం చూస్తున్నాం. కానీ కార్మికులు మాత్రం వారిని బయట ప్రపంచానికి తెలియకుండా ఎలాంటి యూనియన్స్తో కానీ వాళ్ళ హక్కులు తెలియజెప్పడానికి ముందుకు వచ్చినా కానీ వాళ్ళని దాపెట్టేసేసి ఈ మేనేజ్మెంటు చాలా దారుణంగా నిర్దాక్షిణ్యంగా అణచివేసుకుంటూ ఫ్యాక్టరీ భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎగబాకినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ కార్మికులు మాత్రం చాలా దుర్బలానికి గురైనటువంటి పరిస్థితి ఈ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అందరికీ తెలుసు. మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఎన్నోసార్లు మీ హక్కుల గురించి మేము అడిగినప్పుడు మా మేనేజ్మెంట్ మాకు ఇస్తుంది అని చెప్పేసి మీరు భ్రమలో పడ్డారు ఆ కాలంలో. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఇలాంటి మేనేజ్మెంట్లను మనం సిఐటి ఎన్నో చూసింది. ఎల్బీ నగర్లో సిరీస్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేది. ఆ ఫ్యాక్టరీ ఓనరు తన బంధువులను, తన ఫ్రెండ్స్ను వాళ్ళనే పెట్టుకొని యూనియన్ పెట్టుకోకుండా చాలా ఏండ్లు పరిపాలించుకుంటూ ఒక రాజ్యంగా అతను పరిపాలించింది. కానీ ఒక ఇండస్ట్రీగా చూడలేదు. ఆ కార్మికులు అట్లే బానిసలుగా ఉన్నారు. ఈ మా ఓనరు మా బంధువు లేకపోతే మా ఫ్రెండ్ మాకు ఇది కూడా కాకుండా రేపు చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చినటువంటి పాపం లేదు. సడన్గా అక్కడ ఉన్నటువంటి ఓనరు విలాసాలకు లోనైనప్పుడు ఆ ఫ్యాక్టరీని ఈవెన్ వీళ్ళకి జీతాలు ఇచ్చేట్లేని పరిస్థితుల్లో అప్పుడు మన సిఐడి దగ్గరికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఓనర్ను బంజారాహిల్స్లో ఉంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి సిఐటి కార్మికులందరినీ తీసుకువెళ్ళి ఆ ఓనర్ను బంధించి మనకు రావాల్సినటువంటి మనం తీసుకున్నటువంటి ఘనత మనకుంది. ఈ మీ ఎయిర్ లిక్విడ్ కంపెనీ ఓనరు ఎంత పెద్దోడైనా కానీ మన యొక్క కార్మిక శక్తి కింద అతను పెద్ద ఏం పనిచేయదు. మీ అందరికీ మేము అండగా ఉంటాం. మా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్నే కానీ మా బెల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచే కానీ ఇదే కాకుండా ఇతర ఇండస్ట్రీస్ నుంచి కూడా మనం అందరం పోగు చేసుకొని మీ యొక్క హక్కుల సాధన గురించేసి మేము మీ ముందు ఉంటామని తెలియజేస్తూ మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ హక్కు సాధించేంత వరకు మీరు ఐక్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మూడో రోజు మన కార్మికులంతా నిరాహార దీక్షలో కూర్చున్నారు. తోలుమందం మేనేజ్మెంట్ కి ఏమాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఇదే పద్ధతుల్లో యాజమాన్యం కనుక ఉంటే కార్మికుల యొక్క తడాకా ఏంటో కార్మిక వరకు తలుచుకుంటే నీ దిమ్మ తిరిగిపోద్ది అని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మంచిగా కూర్చొని సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సిఐటి ఉప్పల్ జోన్ కమిటీ మరోసారి డిమాండ్ చేస్తా ఉంది. మనం టెంట్ లో కూర్చున్న మొదటి రోజే యాజమాన్యం మన దగ్గరకు వచ్చి
షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వెళ్ళిందట. అంటే మరి 3 రోజులు ఆ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంలో నీ అర్థం ఏంటి? మమ్మల్ని వెటకారం చేసే రకంగా మాట్లాడేదానికి వచ్చావా, లేదంటే మా సమస్యను పరిష్కారం చేయాలి, మీరందరూ మంచిగా ఉండాలని మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారా? ఏమిటి ఇలా ఆలోచన? ఇక్కడి నుంచి దుబాయ్ కంపెనీని షిఫ్ట్ చేసుకుంటున్నాం, కొంతమందిని అక్కడికి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దుబాయ్ లో జరుగుతున్నటువంటి మోసాలు మనం చాలా టీవీల్లో పత్రికల్లో చూస్తా ఉన్నాం. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా మనల్ని బానిసలుగా పనిచేయించుకునే దానికోసం యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. దానికి అక్కడ ఎదురు తిరిగితే అక్కడ కార్మిక చట్టాలు ఏమి అమలయ్యే పరిస్థితి ఉండదు, తీసుకెళ్లి జైల్లో పెట్టే పరిస్థితి ఉంటుంది తప్ప వేరే పరిస్థితి ఉండదు. కాబట్టి మనకి ఏదో దుబాయ్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మనల్ని ఏదో విహారయాత్రలకి తీసుకెళ్తున్నట్టుగా మీకు బ్రహ్మాండమైన సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నాం అనే పద్ధతుల్లో యాజమాన్యం మాట్లాడుతూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి రక్షణ కల్పిస్తారు, ఎటువంటి వేతనాలు చెల్లిస్తారు, కొత్త సౌకర్యాలు ఏమేమి కల్పిస్తారు అనేది చూసుకుంటే ఇక్కడ ఎంత జీతం అయితే ఇస్తా ఉన్నారో అంతే ఇక్కడ మనకు వచ్చేటువంటి వేతనంతో మనం ఇక్కడ బతకడానికి ఏ రకంగా సరిపోతా ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే పద్ధతుల్లో ఇక్కడ ఇచ్చేటువంటి వేతనమే అక్కడ ఇస్తామని చెప్పేసి అంటే కుదరదు. దుబాయ్కి తగ్గట్టుగా అక్కడ మనం తీసుకెళ్తున్నామంటే ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా అక్కడ కల్పించే సౌకర్యాలు కూడా మనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి విషయంలో ఏమి యాజమాన్యం ముందుకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. మీరు మీ డిమాండ్లు ఏంటో మీరు లెటర్ రాసివ్వండి. 1వ తారీఖు వరకు మొత్తం అంతా నూతన సంవత్సరం వేడుకల్లో ఉంటారు కాబట్టి 1వ తారీఖు తర్వాత మీకు ఏ విషయం చెప్తామని చెప్పారు. కానీ మనం లెటర్ ఇచ్చిన తర్వాత 2వ రోజే మీకు 15,000, 20,000, 25,000 కన్నా ఎక్కువ ఇవ్వలేమని చెప్పారంటే వీళ్ళ ఆలోచన ఏ రకంగా ఉందో, ఎంత కుట్రపూరితంగా వ్యవహారం చేస్తున్నారో మనకి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 1వ తారీఖు దాకా ఏమి చెప్పలేమన్నటువంటి వాళ్ళు 28వ తారీఖు 29వ తారీఖు ఎట్లా చెప్పగలిగారు? అంటే వాళ్ళ మాటలు చెప్పేదానికి ఆచరణలో చేసేదానికి చాలా తేడా కనపడతా ఉంది. రేపు దుబాయ్ వెళ్ళిన తర్వాత కూడా మనల్ని వీళ్ళు మోసం చేయరు అనేది గ్యారంటీ ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి వ్రాతపూర్వకంగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒప్పుకొని మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళటానికని ఒప్పుకున్న కార్మికులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా లిఖితపూర్వకంగా ఖచ్చితంగా కొన్ని హామీలు ఇచ్చే తీసుకెళ్ళాలి. అదే రకంగా అక్కడ దుబాయ్ వెళ్ళడానికి ఒప్పుకున్నా కూడా ఇక్కడ చేసినటువంటి సర్వీస్ కి మనకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఆ తర్వాతే దుబాయ్ వెళ్ళిన వాళ్ళు కూడా సెటిల్మెంట్ చేసుకోవాలి. లేదంటే దుబాయ్ వెళ్ళే కార్మికులు కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. మన సర్వీస్ ఉండదు. పేరు మార్చి ఇంకో పేరు పెట్టి అక్కడ కంపెనీ నడిపిస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ మొత్తం పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అదే రకంగా మనకి మొత్తంగా కలుపుకున్న మనకి ఇచ్చే నష్టపరిహారం వాళ్ళు నిన్న మొన్న ఢిల్లీలో కట్టినటువంటి ఒక ఆఫీసును కట్టుకోవడానికే 73 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి అక్కడ ఢిల్లీలో ఆఫీసుని నిర్మాణం చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మన కార్మికులకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వడానికి మనసు ఎందుకు రావట్లేదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. విదేశీ కంపెనీలు మన భారతదేశంలో ప్రవేశించి భారత కార్మిక వర్గం యొక్క రక్త మాంసాన్ని పిండుకోవడానికే ఈ మల్టీనేషనల్ కంపెనీలు వస్తా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ కంపెనీలు పెట్టి లాభాలు సంపాదించి మనల్ని నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఈ కుట్రలకు వ్యతిరేకంగా సిఐటియు సంఘం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాడుతూ ఉంది. ఆ పోరాటంలో మీరు అగ్రభాగాన్ని నిలబడి ఈ యాజమాన్యం మెడలు వచ్చి మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలి. ఆ రకంగా పరిష్కారం అయ్యే వరకు మీరు మరింత ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిఐటి ఉప్పల్ జోన్ కమిటీ మీ అందరికీ డిమాండ్ తెలియజేస్తా ఉంది. అదే రకంగా యాజమాన్యం నేను ఈ దేశం విడిచి వెళ్ళిపోతా, నన్ను ఎవరు ఏమి చేయలేరని అనుకుంటా ఉందేమో. నువ్వు ఎక్కడున్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సిఐటి సంఘం నిన్ను వదిలిపెట్టేది లేదు. నీ ముక్కుకు తాడు కట్టి లాక్కొచ్చి ఇక్కడ ఈ సమస్యలు పరిష్కారం చేసే దానికోసం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేదానికి ముందుకు రావాలి. ఆ రకంగా సమస్యలు పరిష్కారం చేసిన తర్వాతే నువ్వు ఈ దేశం విడిచిపెట్టి వెళ్లేదానికి నిన్ను అనుమతిస్తావు. లేదంటే ఇక్కడే నువ్వు కంపెనీలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు బయటికి రాకుండా కూడా ఈ కంపెనీని దిగ్బంధించే దానికోసం కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. అవసరమైతే చల్లపల్లి, మల్లాపూరు, ముసాయిగూడ,
పోచారం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గాన్ని తీసుకొచ్చి నీ ఇంటిని కూడా ముట్టడించి మా సమస్యని ఎట్లా పరిష్కారం చేసుకోవాలో మాకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ప్రెస్టేజ్కి పోకుండా, పట్టుదలకు పోకుండా కార్మికులు ఏదైతే డిమాండ్ ని ముందు యూనియన్ గా ముందు పెట్టామో వాటిని పరిష్కారం చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. మనం కూడా మొత్తం కార్మికులంతా కూడా యాజమాన్యం చేసేటువంటి కుట్రలకి బలి కాకుండా, మనం విడిపోకుండా ఈ ఐక్యతని మరింత గట్టిగా కొనసాగించి మన సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా మన ఐక్యతని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఐక్యంగా మనం అందరం ముందుకెళ్దామని సిఐటి ఉప్పల్ జోన్ కమిటీ మీకు అన్ని వేళలా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈయనతో చర్చించి కార్మిక సమస్యలు పరిష్కరించిన పక్షంలో యాజమాన్యం ఈయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తానేసి సిఐటియు యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నది. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎయిర్ లిక్విడ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు చెబుతారు. దాంతో కార్యక్రమం ముగిస్తుంది. కామ్రేడ్స్, సిఐటియు నాయకులు అలాగే డెల్ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్స్ మనకి ఎయిర్ లిక్విడ్ వర్కర్కి సంఘీభావం చెప్పడానికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బెల్ కంపెనీ కాంట్రాక్ట్ వర్కర్ సహాయాలు మనకి ఎప్పుడు ఉండాలని వాళ్ళు మనకి చేస్తారని కోరుకున్నాం. థ్యాంక్స్. యాజమాన్యం మన వైఖరి జిందాబాద్ 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 జిందాబాద్. యాజమాన్యం మన వైఖరి మేనేజ్మెంట్ యాజమాన్యం మన వైఖరి కార్మికుల సమస్య